హాయ్ అండి, రైతు సోదరులకి ఈరోజు కనుమ పండుగ కాబట్టి ముందుగా రైతు సోదరులకు కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నది దేవరపల్లి గ్రామం. లాంగ్ సర్కల్ ఇద్దరికి వినపడింది. ఇప్పుడు మనం ఉంది ప్రజెంట్ దేవరపల్లి గ్రామం, పొత్తూరు మండలం, బాపట్ల జిల్లా అండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రైతుతో వచ్చేసరికి కాపు రవిచంద్ర, ఇతని చేను 8 ఎకరాలండి ఈ ఫ్లాటు. దీంట్లో ఈ ఫ్లాట్ మొత్తం చూశారు కదండి. ఇది 8 ఎకరాలు పెట్టింది. ఇది వెరైటీ వచ్చేసరికి నెంబర్ 5 అనమాట. ఈ 8 ఎకరాలు కూడా ఒకే ఆర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది సుమారుగా 70 రోజులు క్రాప్ అండి. ఇది ఇక్కడ మనం డెమాన్స్ట్రేషన్ వేయాల్సిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ 8 ఎకరాల్లో 2 ఎకరాలకి ఇటు పక్క వేపిస్తున్నామండి. దోవతల్లో ఇటు చూపించాము. ఈ 2 ఎకరాలు ఇటు పక్క మనం మామూలుగా ఈ రుద్రా 9 అనేది ఇప్పుడు మనం మామూలు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ రుద్రా 9 ప్రధానంగా దాన్ని పనిచేసే విధానం ఏంటంటే, ఈ దిగుబడిలో మామూలుగా గణనీయమైన మార్పులు ఉంటాయి అన్నమాట. దీనికి వేసిన దానికి వేయిన దానికి కూడా వైరస్లో కానీ, మామూలు కొమ్మ తెగుళ్ళు కానీ, ఇతరత్ర తెగుళ్ళు, ఇట్లాంటి మిరపతోటలో వచ్చే రకరకాల తెగుళ్ళు ఉంటాయి కదా. ఫంగస్ కావచ్చు, లేదంటే న్యూట్రిన్ డిఫిషియన్సీ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనం కలిపిందండి. ఇది రుద్రా 9 మనం కలిపింది. దీని ఫలితం అనేది మనం 15 రోజుల తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం తెలియపరుచుకుంటాము. ఇతని నెంబర్ కూడా ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. తర్వాత దీని రిజల్ట్ని బట్టి నాతోటి కాకుండా డైరెక్ట్గా రైతుతోటే మనం కన్సల్ట్ కావచ్చు. రైతు చెప్పండి రవిచంద్ర గారు. 9912144399. ఇంకొకసారి చెప్పండి. 9912144399. ఇదండి తన నెంబరు. ఈ 15 రోజుల తర్వాత మనం ఇదే ఫ్లాట్లోకి వచ్చి దీని రిజల్ట్ ఎలా ఉంది, దీని దిగుబడి ఎలా ఉంది, ఇప్పుడున్న కాపు ఎలా ఉంది, తర్వాత కాపు ఎలా ఉంది అనేది కూడా మనం విశ్లేషించుకున్నాము. ఇప్పుడు ఈ మిరపతోటలోకి వచ్చేసరికి ఒకసారి మనం కాపు ఎలా ఉంది, పైరు ఏ దశలో ఉంది, ఎంత ఎత్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి రైతు సోదరులు. ఇదిగోనండి, ఇప్పుడు మనం ఇది చూస్తుంది, ఇది సుమారుగా చేను మొత్తం ఇదే రకంగా ఉంటుంది. సుమారుగా వచ్చేసరికి ఇది 2.5 ఫీట్ ఎబోవ్ ఉంటుంది. ఇది దీంట్లో కాపు కొడుతుండండి. ఇప్పుడు ఏ దశలో ఉంది, ఇది చేను మొత్తం కూడా సుమారుగా ఇదే క్రాపు, ఇదే పూత ఇట్లానే ఉంది, ఇదే ఎత్తులో ఉందండి. తర్వాత 15 రోజుల తర్వాత మనం ఈ 2 ఎకరాలు వేసిన దానికి అవతల వేయిన 6 ఎకరాలకి ఆ వ్యత్యాసం ఎలా ఉంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రైతు సోదరులకు చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మామూలుగా మీరు ఈ వీడియోలన్నీ వీక్షించాలంటే శేష్ బాబు ఫార్మింగ్ టాక్స్లో మొక్కజొన్న కావచ్చు, మిర్చి కావచ్చు, శనగ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అట్లానే డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు రైతు నెంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. రైతు మాట్లాడుకుంటే అవగాహన కూడా ఖచ్చితంగా ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. నా వీడియోలు కూడా దయచేసి వీక్షించగలరు. శేష్ బాబు, దప్పలపూడి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.